భగవంతుడు పుట్టడం కర్మ కాదు, లీల. ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు. ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల. ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు. కానీ కృష్ణావతారంలో అలా కాదు. అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు. పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం, ఆ 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం 8 గర్భాల ముందు లోక విదితం. కంసుడు అక్కర్లేని పనిని ఒకదాన్ని స్వీకరించాడు. దేవకీదేవికి వసుదేవుడితో వివాహమై వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు తగుదునమ్మా అని చెల్లెల మీద ప్రేమతో రథానికి సారథ్యం చేస్తానని పగ్గాలు పట్టుకుని బయలుదేరాడు. రథం వెళ్ళిపోతోంది. అశరీరవాణి పలికింది, ఒరే నువ్వు ఎంతో సంతోషంగా ఈమెని తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క కడుపున 8వ వాడుగా ఎవడు జన్మిస్తాడో వాడి చేతిలో నువ్వు మరణిస్తావు అంటే అందరికీ తెలుసు 8వ గర్భంలో పుట్టేవాడే కంసుని మరణానికి కారకుడవుతాడు అని. అందుకే చెల్లెల్ని చంపైపోయాడు కూడా కంసుడు. సరే, కథ నడిచింది. తర్వాత 8వ గర్భం కదా అన్నాడు. ఆ మహానుభావుడు వసుదేవుడు ఆ కంసుణ్ణి కొంతవరకు ఉపశాంతి వహించేటట్టు చేశాడు. వెళ్ళారు. మొట్టమొదటి కొడుకు పుట్టాడు. బావా, మొదటి కొడుకు నన్ను చంపేవాడు కాదు కదా, 8వ కొడుకు కదా, మొదటి కొడుకుని చంపానన్న అపఖ్యాతి నాకెందుకు, 8వ వాడు పుట్టినప్పుడు తీసుకురా బావా, నువ్వు మాట తప్పేవాడివి కాదులే అన్నాడు. 1 2 3 4 5 6 బిడ్డల్ని ఇచ్చేశాడు. 7వ వాడు గర్భ సంకర్షణమై బలరాముడిగా పుట్టాడు. ఈ 6 పిల్లల్ని తిరిగి ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి, ఏమనుకుంటున్నావో పిచ్చివాడా, వీళ్ళందరూ దేవతాంశ సంభూతులే, నిన్ను చంపడానికి పుట్టిన వాళ్ళే అన్నాడు. అయ్య బాబోయ్ అలాగా అన్నాడు. మళ్ళీ 6 పిల్లల్ని పిలిపించి చంపేశాడు. 7వ వాడు సంకర్షణుడై రోహిణీదేవికి జన్మించాడు. ఇక 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు. కాబట్టి అది భగవదంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు. కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో అక్కడ అర్థమవుతుంది. అసలు అంత జాగ్రత్త తీసుకున్నాడు. లోపల సూతికా గృహం నిర్బంధం, దేవకీదేవిని స్వేచ్ఛగా ఉంచాడు. వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు. ఎదురుగుండా భార్య ప్రసవం. ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేడు.